అత్యంత దుర్లభమైన శివాలిక్ మరియు పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్లకు శుక్రవారం కట్రా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోడీ గారు ఈ కలను సాకారం చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని ఈరోజు ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తారు. ఇది నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. ఇది ఈఫిల్ టవర్ కన్నా కూడా ఎత్తు. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే స్టేషన్ పరిధిలో ఉంది. ఇది నిర్మించడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. దీన్ని 30,000 టన్నుల స్టీల్తో భూకంపాలు, పేలుళ్లను తట్టుకునే విధంగా రూపొందించారు. ఈ వంతెన పొడవు 1.31 కిలోమీటర్లు. ఈ వంతెన భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా అనుసంధానం చేయనుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది.